హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీస్ విత్ శివరామ్. ఈరోజు మన స్టోరీలో వెనిజులా ఇష్యూ గురించి తెలుసుకుందాం. అసలు ఏంటి వెనిజులా ఇష్యూ? చమురు ఉంది కానీ డబ్బు లేదు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. ఈ మధ్యనే వెనిజులా దేశం ప్రపంచ వార్తల్లో హాట్ టాపిక్గా మారింది. అమెరికా ఆ దేశంపై వైమానిక దాడులు చేసిందని, రాజధాని కరాకస్లో భారీ ఉద్రిక్తత నెలకొందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ యుద్ధ వాతావరణం కంటే మరో పెద్ద ప్రశ్న ఉంది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం ఇంత పేదరికంలో ఎలా కూరుకుపోయింది? ఆశ్చర్యకరమైన వాస్తవం ఏంటంటే, వెనిజులా వద్ద ఎంత చమురు ఉందో తెలిస్తే మీరు నమ్మలేకపోవచ్చు. అల్ జజీరా నివేదికల ప్రకారం వెనిజులా దగ్గర సుమారు 303 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. ఇది సౌదీ అరేబియా కంటే కూడా చాలా ఎక్కువ. సౌదీ అరేబియా వద్ద 267 బిలియన్ బ్యారెళ్లు మాత్రమే ఉన్నాయి. అది అమెరికా దగ్గర అయితే కేవలం 55 బిలియన్ బ్యారెళ్లు మాత్రమే ఉన్నాయి. అంటే వెనిజులా వద్ద అమెరికా కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ చమురు ఉంది. కానీ విచిత్రం ఏంటంటే, ఎంత చమురు ఉన్నా వెనిజులా 2023లో చమురు అమ్మి సంపాదించింది కేవలం $4.05 బిలియన్ మాత్రమే. అదే సమయంలో సౌదీ అరేబియా $181 బిలియన్ సంపాదించింది. అమెరికా అయితే $125 బిలియన్ సంపాదించింది. ఇది ఎలా సాధ్యం? దీనికి గల కారణాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మొదటి సమస్య, చమురు నాణ్యత. వెనిజులా పేదరికానికి మూల కారణం అక్కడ చమురు నాణ్యత. వెనిజులాలో ఉన్న ఒరినోకో బెల్టా అనే ప్రాంతంలో దొరికే చమురు సాధారణ చమురులాగా ఉండదు. దీనిని హెవీ క్రూడ్ ఆయిల్ అంటారు. ఇది చాలా చిక్కగా, బంకమట్టిలాగా జిగటగా ఉంటుంది. సాధారణ చమురు నీళ్ళలా ప్రవహిస్తుంది, కానీ వెనిజులా చమురు తారు కోలాలా మందంగా ఉంటుంది. దీన్ని భూమి నుండి బయటకు తీయడం చాలా కష్టమైన పని. ఖరీదైన యంత్రాలు, ప్రత్యేక సాంకేతికత అవసరం. అంతేకాదు, దీన్ని శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్ చేయడం మరింత కష్టం. మరో పెద్ద సమస్య ఏంటంటే సల్ఫర్. వెనిజులా చమురులో సల్ఫర్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. సల్ఫర్ పర్యావరణానికి చాలా హానికరం. దీన్ని తొలగించడానికి అధునాతన రిఫైనరీలు, ఖరీదైన సాంకేతికత కావాలి. ఈ అన్ని ఖర్చులు చేసిన తర్వాత వెనిజులా చమురు తయారీ ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో దీనికి తక్కువ ధర వస్తుంది. ఇక రెండవ సమస్య, ప్రభుత్వ అసమర్థత. చమురు నాణ్యత మాత్రమే సమస్య కాదు. వెనిజులా ప్రభుత్వం చేసిన తప్పులు దేశాన్ని మరింత క్రిందకి లాగేశాయి. వెనిజులా ప్రభుత్వ చమురు కంపెనీ పేరు పీడీవీఎస్ఏ. ఒకప్పుడు ఇది చాలా శక్తివంతమైన సంస్థ. కానీ నెమ్మదిగా రాజకీయ జోక్యం, అవినీతి దీన్ని నాశనం చేశాయి. ప్రభుత్వం తమ మద్దతుదారులను, రాజకీయ నాయకులను ఈ కంపెనీలో ముఖ్య స్థానాల్లో నియమించింది. వీరికి చమురు పరిశ్రమ అనుభవం లేదు. కంపెనీ లాభాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారు. పాత యంత్రాలు, పైపు లైన్లు నాశనం అయ్యాయి, కానీ మరమ్మతులు చేయలేదు. కొత్త పెట్టుబడులు పెట్టలేదు. ఫలితంగా 1990లో రోజుకు 3.5 మిలియన్ బ్యాలర్ల చమురు ఉత్పత్తి చేసే వెనిజులా ఇప్పుడు రోజుకు కేవలం 7-8 లక్షల బ్యాలర్లు మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతుంది. ఇది 80% తగ్గుదల. చమురు ఉంది, కానీ దాన్ని బయటకు తీయగల సామర్థ్యం లేదు. మూడో సమస్య, ఆర్థిక విధానాల వైఫల్యం. వెనిజులా మాజీ అధ్యక్షుడు హ్యూగో చావేజ్ సోషలిస్ట్ విధానాలు అమలు చేశారు. చమురు లాభాలను ప్రజల సంక్షేమానికి ఖర్చు పెట్టడం మంచిదే, కానీ అది అతిగా చేశారు. ప్రతి దానికి డబ్బు ఖర్చు చేస్తూ కొత్త డబ్బు ముద్రించడం మొదలుపెట్టారు. ఫలితంగా భయంకరమైన ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ వచ్చింది. 2018లో వెనిజులాలో ద్రవ్యోల్బణం రేటు 10 లక్షల శాతం దాటింది. మీరు ఉదయం ₹100 పెట్టి బ్రెడ్ కొంటే అది సాయంత్రానికి ₹200 అవుతుంది. అంటే ప్రజలు జీతం తీసుకునే సమయానికి ఆ డబ్బు విలువ సున్నా అయిపోతుంది. దుకాణాల్లో వస్తువులు దొరకవు. ప్రజలు నిత్యావసరాల కోసం గంటల తరబడి క్యూలో నిలబడతారు. నాలుగవ సమస్య, అమెరికా ఆంక్షలు. వెనిజులా రాజకీయ సమస్యలు, మానవ హక్కుల ఉల్లంఘన కారణంగా అమెరికా ఆ దేశంపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించింది. వెనిజులా చమురును కొనడానికి, వాటికి డబ్బులు చెల్లించడానికి అమెరికన్ సంస్థలకు అనుమతి లేదు. అమెరికన్ బ్యాంకుల్లో వెనిజులా డబ్బు స్తంభించబడింది. ఈ ఆంక్షల వల్ల వెనిజులా తన చమురును అమ్మడం చాలా కష్టమైంది. చమురు ఉత్పత్తికి కావలసిన యంత్రాలు, విడి భాగాలు దిగుమతి చేసుకోలేకపోయింది. వెనిజులా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఈ పరిస్థితుల్లో సామాన్య ప్రజలు భయంకర కష్టాలు అనుభవిస్తున్నారు. దాదాపు 70 లక్షల మంది వెనిజులా ప్రజలు దేశం విడిచిపెట్టి పొరుగు దేశాలకు వలస వెళ్ళారు.
ఆసుపత్రుల్లో మందులు లేవు. పాఠశాలల్లో టీచర్లు లేరు. ఎందుకంటే వారి జీతాలకు విలువే లేదు. ఇంజినీర్లు, డాక్టర్లు టాక్సీలు నడుపుతున్నారు. లేదా దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. ఇక ముగింపు పాఠం ఏంటంటే, వెనిజులా కథ నుండి మనం ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకోవాలి. సహజ వనరులు ఉండటం ఒక్కటే సరిపోదు. వాటిని సరైన విధంగా వినియోగించుకోవడం, సమర్థవంతమైన నాయకత్వం, దీర్ఘకాలిక ప్రణాళిక ఇవన్నీ కలిసి ఉండాలి. లేకపోతే నల్ల బంగారం కూడా శాపంగా మారిపోతుంది. వెనిజులా దగ్గర ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్నాయి. కానీ అక్కడ ప్రభుత్వ అసమర్థత, అవినీతి, తప్పుడు విధానాలు ఆ సంపదను ఒక శాపంగా మార్చేశాయి. ఇప్పుడు అమెరికా దాడులతో పరిస్థితి మరింత దిగజారుతుంది. వెనిజులా భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి. కానీ ఒక విషయం స్పష్టం. కేవలం వనరులు మాత్రమే కాదు, వాటిని నిర్వహించే తీరు కూడా ఒక దేశ విధిని నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.